బర్త్డేకి అమ్మ కొత్త డ్రెస్ కుట్టలేదు కదా, ఏం వేసుకుంటావు? పింక్ వేసుకుంటావా? అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వేసుకుంటానా? అదే వేసుకుంటావా? క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్ సర్ప్రైజ్. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సీమపిల్ల లైఫ్ స్టైల్. ఇది మా అమ్మి బర్త్డే రోజు వ్లాగ్. ఆ రోజు ఎవ్రీ టైం లాగా కాకుండా ఏం చేసాము, కొత్తగా ఎక్కడికి వెళ్ళాము అనేది ఫుల్గా ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఈ అవుట్ఫిట్ కూడా నేనే డిజైన్ చేసిన, అవి ఆల్రెడీ అప్లోడ్ చేసిన మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి. ఇంకా మా అమ్మకి ఎట్టుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మర్చిపోకుండా. డ్రెస్ ముందే కుట్టినా కానీ మా అమ్మాయికి చూపిలేదు, కుట్టలేదు అని చెప్పిన, సర్ప్రైజ్ ఇచ్చిన. దాని గురించి ఒక షార్ట్ పెట్టిన, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఖచ్చితంగా. అది మా పేరెంటింగ్ గురించి ఉంటుంది. అనుకోకుండా లేటుగా లేచినాం ఆ రోజు. నేను కూడా స్కూల్కి కూడా పంపలేదు, ముందే కొన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము. దానికే ఫస్ట్ అయితే రెడీ అయ్యి ముందు గుడికి పోయినాం, దుర్గమ్మ గుడికి. నా బర్త్డే రోజు మిస్ అయింది దర్శనం. ఆ రోజు అయితే భలే తొందరగా అయింది. లాస్ట్ ఇంకా 11:30కి మేము 11:40 క్లోజ్ చేస్తారంట. లాస్ట్లో ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసినాం. అదృష్టం బాగుండి తొందరగా అయింది. ఇంకా లేదంటే మళ్ళీ 12:30 వరకు వెయిట్ చేయాలి, ఇంకా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళం. ఇంతకుముందు కూడా వచ్చినామని నాకు దర్శనం ఇచ్చినట్టుంది దుర్గమ్మ. ఇంకా ఈ వ్యూ చూసిండ్రా పైనుంచి, ఆ వాటర్ సౌండ్ అయితే ఎంత బాగా వినిపిస్తుందో పైకి, ట్రాఫిక్ సౌండ్ లేకపోవడం వల్ల. అదైనాక డిమార్ట్కి పోయినాం. మా ఇంట్లో షాపింగ్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చూద్దాం ఏం జరిగిందనేది. ఇది బర్త్డే ముందు రోజు ఈవినింగ్. బర్త్డే అంటే ఏముంది, కేక్ తెచ్చి కట్ చేసి కొన్ని గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా పిల్లలకి ఇచ్చి, లేదంటే స్నాక్స్ కొన్ని పెట్టి, ఇదే కదా రెగ్యులర్గా చేస్తాము. సో అట్లా కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా చేద్దాము ఈసారి అని చెప్పి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఎట్లా స్టార్ట్ చేయాలని. ఇదే దానికి కరెక్ట్ టైము. మేము ఆర్ఫనేజ్కి వెళ్ళి కొద్దిగా డొనేట్ చేద్దాము అనుకున్నాము. ఈ ఈవెంట్కి ఏమైతే అనుకున్నామో బర్త్డే ఈవెంట్కి, ఆ అమౌంట్తో ఆర్ఫనేజ్కి చేద్దాము అని ముందు రోజు అనుకున్నాము. దాని బదులు రోడ్డు పైన ఉన్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు కదా, ఆర్ఫనేజ్లో వాళ్ళకి ఎవరన్నా వెళ్ళి హెల్ప్ చేస్తారు అంటే, నేను మా హస్బెండ్తో సరే అయితే ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ కావాలో లేదంటే ఇట్లా బ్లాంకెట్స్ ఏమన్నా నీడెడ్ ఉన్నాయో ఏమున్నాయో వాటి అడిగి అవే ఇద్దాము అన్నాడు. బట్ ఆడికి వెళ్తే మేము అనుకున్నది రివర్స్ అయిపోయింది. ఆయన ఏమన్నాడంటే, మీరు ఏమి ఇచ్చినా కూడా అందరి దగ్గర ఉన్నాయి అమ్మాయి, వాళ్ళు మళ్ళీ మీరు 300 పెట్టి ఏమన్నా కొనుక్కొని వస్తే 50 రూపాయలకి అమ్ముకుంటారు, మీకు నష్టం తప్పాడలా ఇచ్చినందుకు ఏం తృప్తి ఉండదు అన్నాడు. ఇంకా మేము షాక్ అయినాం దానికి. దాని బదులు ఫుడ్ ఏదైనా పెట్టినా కూడా మీరు పెట్టిన తృప్తి ఉంటుంది, తిన్నా అదైతే ఎవరికి ఇయ్యలేరు, వాళ్ళే తింటారు అన్నారు. సరే ఇంకా ఇట్లా కాదు ఆర్ఫనేజ్కి వెళ్దాము, ఏమన్నా కావాల్సినట్టు అడుగుదామని ఒక దగ్గరికి వెళ్తే ఆడ అమౌంట్ పే చేసి ఉండేదంట ఓల్డ్ ఏజ్ హోము. ఇంకా అది కాదని వెనక్కి వచ్చి గూగుల్లో సెర్చ్ చేసినాం. అసలు ఆర్ఫనేజ్కి డొనేట్ చేయాలన్నా, మంచి చేయాలన్నా కూడా ఎంత కష్టమవుతుందో అనిపించింది మాకు. గూగుల్లో చూస్తే ఎక్కడా లేవు అసలు, ఒకే ఒక్కటి కనిపించింది. అది చాలా 10-15 కిలోమీటర్స్ అవతల ఉంది విజయవాడకి. ఆడికి వెళ్తే అక్కడ కూడా ప్రాపర్గా లేదు. ఇంకా 10 వరకు తిరిగాము. తిరిగి ఇంటికి వచ్చి మా ఓనర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక పేరు చెప్పారు. ఇంకా సరే అని నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ మేము ఎంత బడ్జెట్ అనుకున్నామో అంతకు తీసుకొని ఇంకా డైరెక్ట్ వెళ్దాంలే అన్నట్టు డిమార్ట్కి వచ్చినాం. గుడి తర్వాత వచ్చి ఇంకా మా బడ్జెట్కి తగినన్ని సామాన్లు తీసుకుని వెళ్దాంలే డైరెక్ట్ ఆడికే అనుకుంటున్నాం. కానీ ఈ బడ్జెట్ ఎంత అనేది నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే మనం ఎంత ఇస్తున్నాము అనేది మనకి ఉన్నంతలో ఇస్తాం ఎంతైనా. ఆ అమౌంట్ చెప్తే మీరు ఓహో ఇంతేనా, ఇంత సింపుల్గా అయితే మనం కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇంత ఎక్కువైతే నేను ఇవ్వలేను అని ఒక్కొక్క మైండ్లో ఒకటి ఉంటుంది కదా. అట్లేం అనుకోకుండా ఎవరికి ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఎవరికి తగినట్టు వాళ్ళు ఇవ్వచ్చు అన్నట్లు నేనేం చెప్పట్లేదు. ఇది ఆర్ఫనేజ్ వచ్చి SKCV చిల్డ్రన్స్ ట్రస్ట్. గూగుల్లో సెర్చ్ చేయండి మీకు కనిపిస్తుంది. భవానీపురంలో ఉంటుంది. ఇంకా వేరే ఏరియాస్లో కూడా ఉందంట. మాకు ఇది కొంచెం దగ్గర అనిపించి ఇక్కడికి వచ్చినాం. మా ప్లాన్ ఏంటి అంటే, పాపతోనే ఇప్పిస్తే తనకి అలవాటు అవుతుంది, ఇంకా షేర్ చేయాలి మనకున్న దాంట్లో అని చెప్పి అనుకున్నాము. కానీ మేము వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ అయింది. పిల్లలంతా స్కూల్కి వెళ్ళారంట. వాళ్ళకి ఏమైతే నీడెడ్ ఉన్నాయో అవి ఆ బోర్డు పైన రాశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు.
పెంకుటిల్లు ఇవన్నీ చాలా బాగుంది. ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా అని సరే ఈవినింగ్ వద్దాంలే అనుకున్నాం. జస్ట్ ఊరికే అలా లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము. ఎంత బాగుందో వ్యూ అయితే. పక్కనే వాటర్, కృష్ణా నది వాటర్ చాలా బాగుంది అక్కడ. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అక్కడ ఓన్లీ బాయ్సే ఉంటారు. ఇంకా రిటర్న్ అయిపోయినాం. ఇంకా మేము అప్పటికే 2:30 అయింది. ఆ రోజు ప్లాన్ లో ఉన్నింది, ముందే అనుకున్నాం బయటే లంచ్ చేద్దాం ఈ రోజు అని. మేము ఎక్కువ వెళ్ళాం కదా రెస్టారెంట్స్ కి, అట్లా ఎక్కువ ఇంట్లో హెల్దీ ఫుడ్ చేసుకుంటాము. అప్పుడప్పుడు వెళ్దాము ఇట్లా ఏదైనా అకేషన్ కి అనుకున్నాం. చాలా రోజుల నుంచి మండి వెళ్దాము అంటున్నా నేను. మా హస్బెండ్ దానికి ఏముంది వెళ్దాం రా అంటే, లేదు ఒక అకేషన్ రాని ఏదైనా అది గుర్తుంటుంది అని చెప్పి అన్నా. ఆ రోజు ఈ రోజే అయ్యింది. ఇంకా సరే అని ఈ రోజు వచ్చినాం. ఫస్ట్ టైం మేము మండి రావడం. అంబియన్స్ అయితే భలే నచ్చింది నాకు. చాలా డిఫరెంట్ గా కొత్తగా అనిపించింది. మా అమ్మాయి బయట నుంచే ఎగురుతూ వస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. బయట ఫుడ్ అంటే ఆ ఫుడ్ కాదు కానీ బయటకు వెళ్తున్నాం అనే ఫీలింగ్ కోసం పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా, అంతే కదా. మా అమ్మాయి ఆడడానికి వాళ్ళు చూస్తే భయపడతారని కర్టన్ కూడా వేసేసినాం మేము. ఫస్ట్ అయితే చికెన్ సూప్ ఆర్డర్ చేసినాం. ఆ స్వీట్ కార్న్ అస్సలు బాయిల్ అవ్వలేదు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉండింది. నెక్స్ట్ మండి ఫస్ట్ టైం నేను ఇదే, ఎట్లా ఉంటుందో ఏమో, వరస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందో బెస్ట్ అవుతుందో అనుకుంటున్నా. బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. పెద్ద తినే వాళ్ళు కూడా ఇంతలాగా చేయరు. ఎట్లా చేస్తానో చూడండి. మా అమ్మాయి సూప్ తాగదంట, డైరెక్ట్ చికెనే తినిద్దంట. చూడండి రాగానే ఫస్ట్ ఏం తింటుందో సలాడే. భలే పిచ్చి క్యాబేజ్ అంటే మా అమ్మాయికి. పచ్చిది బాగా తినేది, క్యాబేజ్ కనిపిస్తే చాలు. మండీతో పాటు లాలీపాప్స్ కూడా ఆర్డర్ చేసినాం. అదొక్కటి పెట్టుకుంది. ఇంకా దాంతోనే కథ అల్లుతుంది తినకుండా. అక్కడ తినడం ఏమో కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ తినలేను. ఇంకా పిల్లలు ఎంత తింటారు, మా అమ్మాయి తినలేదు కదా. ఇంకా మా హస్బెండ్ ఎత్తిన పడుతుంది కదా ఫుడ్ అంతా. మీరిద్దరూ ప్లాన్ చేసి నన్ను ఇరికించడానికని ఇక్కడ తీసుకొచ్చింది నన్ను. ఇదంతా ఎవరు తింటారు, తినాల్సిందే అని చెప్పి ఫుల్ కామెడీ చేసిండు. పైకి అట్లా కనిపిస్తాడు కానీ నవ్వి నాకు పొట్ట నొప్పేసింది ఆ రోజైతే. ఇప్పటి వరకు మేము బయట తినిన దాంట్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే అది. మేము తిని మాట్లాడుకొని నవ్వుకొని బయటకు వచ్చే వరకు 4:30 అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పాలి. చెప్పు థ్యాంక్ యూ, చెప్పు సే థ్యాంక్ యూ. రైట్ హ్యాండ్ ఇవ్వు, రైట్ హ్యాండ్ ఇది. సే థ్యాంక్ యూ నానా. యాక్చువల్గా మేము తీసుకెళ్ళింది వేరేవి, అంటే అవి ఉన్నాయి మేడం, అవి ఇప్పుడే ఇస్తే మళ్ళీ పాడు చేసుకుంటారు పిల్లలు అన్నారు. వాటితో పాటు కొన్ని జెమ్స్ కూడా తీసుకెళ్ళినాము. మా దగ్గర కొన్ని స్నాక్స్ ఉన్నాయి మేడం, అవి ఇవి కలిపి ఇప్పించండి పాపతో అన్నారు. మొత్తానికి ఈ ఇయర్ బర్త్డేకి ఒక కొత్త కోణంలో అడుగు పెట్టినాం. మీకు ఏమనిపించిందో కమెంట్ చేసి, నచ్చితే లైక్ చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.